హాయ్ అండి. ఎప్పుడైనా క్యాబేజీ శనగపప్పు కర్రీని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇది సింపుల్‌గా ప్రాసెస్ చూపిస్తున్నాను ఇవాళ. ఫస్ట్ దీన్ని కుక్కర్‌లో వేసుకున్నాననమాట కర్రీని. కుక్కర్ పెట్టుకొని చక్కగా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా ఉన్నాక దీంట్లో నేను ఒక హాఫ్ కప్పు శనగపప్పునైతే కొంచెం నానబెట్టాను. నానబెట్టి కడుక్కొని దాంట్లో వేసేసాననమాట. శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకొని ఒక అరకప్పు నీరు వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది క్యాబేజీ కానీ శనగపప్పు కానీ. చూడండి ఎంత బాగా ఉడికిందో మెత్తగా. దీన్ని విడిగా మనం బౌల్లో వేసుకొని కూడా ఉడకపెట్టుకుని తిరగమూత వేసుకోవచ్చు. కానీ అలాగైతే కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఇలాగైతే ఈజీగా చక్కగా తొందరగా అయిపోతుంది. లాస్ట్కి ఒక అర స్పూను గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.